బేసిక్ గా హీరోయిన్లంతా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లాలని ట్రై చేస్తారు. కానీ ఒక సెక్సీ మాత్రం దీనికి రివర్స్ రూట్ లో వచ్చింది. బాలీవుడ్ నుంచి సౌత్ కు వచ్చి సెటిల్ అయింది. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన ఆ బ్యూటీ సౌత్ లో పాగా వేయడానికి ట్రై చేస్తుంది. ప్రెజెంట్ ఆ బ్యూటీ టాలీవుడ్ టాప్ స్టార్స్ తో జతకట్టేస్తుంది. 2025 ఆ బ్యూటీదే అనేస్తున్నారు అందరూ. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మనో ఈ స్టోరీలో చూసేద్దాం. ఓ బ్యూటీని గ్లామర్ డాల్ కన్నా సెక్సేషియల్ అనేస్తున్నారు. గ్లామర్ షోకు ఏమాత్రం వెనకాడదు. ఎక్స్పోజింగ్తో రెచ్చిపోవడంతో హాట్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరా అంటారా? ఆ బ్యూటీనే నిధి. రీసెంట్గా మళ్లీ టాలీవుడ్లో ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు కొట్టేసి స్పీడ్ పెంచేసింది. కొన్నేళ్ల క్రితం అక్కినేని హీరోలతో బ్యాక్ టు బ్యాక్ మూవీలు చేసిన నిధికి అంతగా వర్కౌట్ కాలేదు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన స్మార్ట్ శంకర్తో నిధికి తెలుగులో ఫస్ట్ బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉండే నిధి అగర్వాల్ హాట్ పిక్స్ షేర్ చేస్తోంది. రీసెంట్గా సోషల్ మీడియాలో నిధి ఫోటో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఫోటో వైరల్ అయ్యేసరికి దానిపై రకరకాల ఊహాగానాలు, గాసిప్స్ వస్తూ ఉండడంతో దానిపై నిధి అగర్వాల్ క్లారిటీ ఇచ్చారు. ఆ పిక్చర్ ది రాజాసాబ్ మూవీకి సంబంధించింది కాదని నిధి చెప్పేశారు. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోకు రాజాసాబ్ మూవీకి ఎలాంటి సంబంధం లేదని నిధి ప్రకటించింది. ది రాజాసాబ్ మూవీ లీక్డ్ ఫోటో అని ప్రచారం జరుగుతోంది. అది ఏమాత్రం నిజం కాదు. రీసెంట్ గా చేసిన ఒక యాడ్ ఫోటోషూట్ దని నిధి చెప్పింది. ది రాజాసాబ్ మూవీకి అప్డేట్లను త్వరలోనే ఇస్తానని నిధి ఓ నోట్ కూడా రిలీజ్ చేసింది. అంతేకాదు, రాజాసాబ్ మూవీకి సంబంధించి మీరు అనుకున్న దానికంటే విలువైన ఇన్ఫో ఇస్తామని నమ్మండంటూ ఫ్యాన్స్ ను ఓరడిస్తోంది. మీ వెయిటింగ్ కు ప్రతిఫలం తప్పకుండా దక్కుతుందని నిధి చెప్తోంది. ఈ 2025 నిధికి లక్కీ ఇయర్ ఆడియన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వడానికి నిధి అగర్వాల్ రెడీ అయింది. ఈ సంవత్సరం ఒకేసారి ఇద్దరు సూపర్ స్టార్లతో 2 పాన్ ఇండియా మూవీల్లో నిధి మెరవబోతోంది. మొదటి సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ అయితే, రెండో మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన హరిహర వీరమల్లు. ఇలా ఇద్దరు టాప్ స్టార్లతో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేయడంపై నిధి అగర్వాల్ ఫుల్ ఖుషి అయిపోతోంది. పవన్ సార్తో హరిహర వీరమల్లులో యాక్ట్ చేస్తానని అస్సలు కలలో కూడా ఊహించలేదని ఉబ్బి తబ్బిబైపోతోంది. మరోవైపు ది రాజాసాబ్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో యాక్ట్ చేయడం లైఫ్ లాంగ్ మెమరీస్ ను అందిస్తోందని నిధి అగర్వాల్ అంటోంది. ది రాజాసాబ్ మూవీ కోసం టీం మొత్తం డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు. ఇలా ఒకేసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో కలిసి యాక్ట్ చేయడం అనేది మరిచిపోలేని అనుభూతి ఇస్తోందని నిధి ఆకాశంలో తేలిపోతోంది. ఇలా నిధి యాక్ట్ చేసిన 2 పాన్ ఇండియా మూవీలు ఈ సంవత్సరమే రిలీజ్ అవనున్నాయి. అందుకే 2025 లక్కీ ఇయర్ గా భావిస్తున్నానని నిధి అగర్వాల్ చెప్తోంది. హరిహర వీరమల్లు, రాజాసాబ్తో పాటు తెలుగు, తమిళంలో ఇంకొన్ని మూవీస్లోనూ యాక్ట్ చేస్తున్నానని, వాటి డీటెయిల్స్ త్వరలో చెబుతా అని నిధి అగర్వాల్ అంటోంది. కొన్ని వ్యక్తిగత రీజన్స్ వల్ల లాస్ట్ 2 years గా నిధి అగర్వాల్ మూవీలు రాలేదు. ఇక ప్రతి సంవత్సరం 3 నుంచి 4-5 సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తానని ఫ్యాన్స్ కు నిధి ప్రామిస్ చేస్తోంది. 2025లో నిధి అనుకున్నట్లు అన్ని వర్కౌట్ అయితే హరిహర వీరమల్లు, ది రాజాసాబ్ మూవీల సూపర్ హిట్ తర్వాత నిధి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిధి ప్రెజెంట్ యాక్ట్ చేస్తున్న మూవీలు హిట్ అయితే చాలు, టాలీవుడ్లోనే 4-5 మూవీలకు సైన్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే మంచి ఆఫర్లు వచ్చాయని, వాటిని ఓకే చేశాక చెబుతానని నిధి అంటోంది. సో ఈ ఇయర్ మరిన్ని మూవీలతో నిధి సందడి చేస్తుందేమో చూడాల్సిందే. 2025 నిధికి చాలా సంథింగ్ స్పెషల్ ఇయర్ అని అనొచ్చు. ఈ మూవీలు హిట్ అయితే మరిన్ని సినిమాలతో అన్ని భాషల్లోనూ ఛాన్సులొచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ నుంచి వచ్చినటువంటి ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులపై చాలా ఆశలు పెట్టుకుంది. నిధి కోరిక తీరాలని కోరుకుందాం. సక్సెస్లతో మరింత బిజీగా ఉండాలని ఆశిద్దాం.